సువార్త చేయండి. ఒక ప్రాంతంలో ఒక తల్లి తన అబ్బాయిని తీసుకుని వచ్చి, ఏమండి పాస్టర్ గారు, మా అబ్బాయి అస్సలు మాట వినట్లేదండి, 2 రోజులు స్కూల్కి వెళ్తే ఏమండి 4 రోజులు వెళ్ళడు వారంలో, అంతలాగున నిజంగా ఏమండి అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే ఈ వారం రోజులు సెలవండి, దయచేసి మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడికి వెళ్తారో పాస్టర్ గారు అక్కడ తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. అలాగే అక్కడ అన్ని కూర్చోబెట్టు, నేను తీసుకెళ్తానులని ఏమండి కోటాలకు తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. ఈయన సువార్థికుడు, రోజు 4 కోటాలు ఉంటాయి ఈయనకి. ఇంకే కోటానికి వెళ్తే ఆ కోటాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇలాగ 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, మొత్తం వారం రోజులు గిరగర తెగదిప్పేశాడు. వారం అయిపోయింది. ఒరే, నీకు రేపే కదా స్కూళ్ళు తెరుస్తారు, వెళ్ళిపో, చక్కగా చదువుకో అని పాస్టర్ గారు చెప్పారు. అలాగే పాస్టర్ గారు అని ఇంటికి వచ్చేసాడు. సరిగ్గా ఇంట్లోకి రాగానే వాళ్ళ అమ్మ ఉంది. అమ్మ దగ్గరకు వచ్చి అంటాడు కదా, అమ్మ నేను సేవ చేస్తాను అని అన్నాడు. దగ్గరికి వచ్చి అమ్మ అంటుంది, ఒరే సేవ చేస్తావా, దేవుడేమో ఈ వారంలో మాట్లాడారా దర్శనంలో అని అంటే, లేదమ్మా మాట్లాడలేదు దేవుడు. మరి ఎందుకు చేస్తావు సేవ అని అంటే, ఏమీ లేదమ్మా, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ సున్నుండలు పెడుతున్నారమ్మా, గారెలు పెడుతున్నారమ్మా, ఎన్నో ఇస్తున్నారమ్మా, నేను కూడా సేవకుని అయితే నాకు కూడా పెడతారు కదా అని అన్నాడు. ఒరే, ఈ ఘనతనే చూస్తున్నావు, పాస్టర్ గారు ఏది సేవకు రాకముందర ఎన్ని కష్టాలు పడ్డాడో ఆయన, అటువంటి కష్టాలన్నీ పడి అటువంటి శ్రమలన్నీ అనుభవించి ఈరోజైతే సేవలోకి వచ్చి సేవలో ఇటువంటి ఘనత, ఇటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పడ్డ కష్టాలు ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉన్నాయి, సాక్ష్యం చెప్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. ఈ అబ్బాయి అంటాడు కదా, అమ్మా అయితే అవన్నీ కష్టాలు పడి అవన్నీ శ్రమలు పడి నేను సేవకుని అయిపోతా అంటే మొత్తమే సున్నుండలు వదలడమాట. ఇలాగను మొత్తం మీద ఏమండి సువార్త నిమిత్తములో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, మనమంతా దయచేసి సువార్త చేసేవారిగా ఈ వారం రోజులు సేవకుడు సువార్త చేశాడు, ఆ అబ్బాయి కూడా వెళ్ళి సువార్త చేశాడు. ఎలాగునా దేవుని సువార్త మనం చేసేవారిగా ఉండాలి. వారిని దేవుడు ఉన్నతమైన స్థలములో ఎక్కింపజేస్తాడు ఆయన. ఇక 3వ మాట చూద్దాం, చూడండి మనకున్న సమయాన్ని బట్టి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడు కాళ్ళ వలె చేయి.